వెట్రవేల మురుగన కరోహర. ఇవాళ మీకు నేను ఒక ఫలాన్ని చూపిస్తున్నానండి. దీని పేరు ఏంటంటే ఇది సింగాడా ఫలం అని చెప్పి పిలుస్తారట. సింగాడా ఫలం నేను ఎప్పుడు వెళ్ళలేదంటే నా జీవితానుభవంలో నేను మొట్టమొదటిసారి చూస్తున్నటువంటి ఫలం అనమాట. మా ఇంటి ఎదుగుండగా ఉత్తరాది వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ మధ్యన వాళ్ళ ఇంటికి ఏదో ఫంక్షన్కి వెళుతూ వాళ్ళ దేశం వెళుతూ అక్కడి నుంచి వస్తూ మాకు ఏం చేశారంటే వాళ్ళ పొలంలో పండే అని చెప్పి ఈ ఫలాన్ని, అలాగే వేరుశనక్కాయలు కూడా పట్టుకొచ్చారు. వేరుశనక్కాయలు మనకు తెలుస్తున్నవే, కానీ మనకు అభిమానంతో ఇచ్చినటువంటి దానికి ఒక చక్కని మాధుర్యత ఉంటుంది కదా. అలాగే వేరుశనక్కాయలతో పాటు ఈ సింగాడా ఫలం అనేది ఇచ్చారండి. ఇది ఏంటి, నిజంగా ఇది తింటే ఎలా ఉందంటే పచ్చి తింటేనేమో ఇది పచ్చిది అనమాట. బుర్రగుంజుని చూసారా, బుర్రగుంజులాగా ఉంది అనమాట గుంజు. అలాగే కొబ్బరి పువ్వులాగా ఉంది. ఇదేంటంటే ఉడకపెట్టినటువంటిది అనమాట. ఉడకపెట్టిందని ఇంకో చూడండి, ఈ విధంగా తొక్క తీసేసి మనం తినొచ్చు అనమాట. ఇది నిజంగా ఎలా ఉందంటేనండి, పనస గింజ ఉడకపెట్టుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి, పనస గింజ అలాంటి రుచి అనమాట. ఇందులో కావాలంటే ఉప్పు వేసుకోవచ్చమ్మా. అయితే ఏంటంటే ఇది బీపీకి షుగర్కి చాలా మంచిదని, మగవారిలో చక్కని ధాతు శక్తిని పెంచుతుందని చెప్పి చెప్పడం జరుగుతోంది. చాలా ఆరోగ్యకరం అంటే, చాలా విటమిన్స్ ఇందులో ఉన్నాయని, తర్వాత ఐరన్ ఉందని చెప్పి, జింక్ ఉందని చెప్పి చెప్పడం జరుగుతుంది. నాకైతే ఎప్పుడు తెలియదండి, ఇదే మొట్టమొదటిసారి చూడటం. నేను తిని చూశాను, చాలా రుచికరంగా ఉందండి. పనస కింద ఉడకపెట్టుకు తింటే ఎంత రుచిగా ఉంటుందో అదే రుచి ఇందులో కనిపిస్తోంది నాకు. మీకు ఎవరైనా తెలుసుంటే కామెంట్ చెప్పండి. తెలియకపోతే కనుక ఒకసారి ఈ ఫలం ఎలాంటిది ఉందని ఒకసారి విషయం తెలుసుకోండి. ఇది ఆరోగ్యానికి మంచిదటండి.